Hi students, hearty welcome to RISE, రామోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు చూస్తున్నారు లైవ్ క్లాస్. ప్రత్యక్షంగా క్లాసును మీరు వీక్షిస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, నిన్నటి క్లాస్లో మనం ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా మార్చాలో తెలుసుకున్నాం. అలాగే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఈరోజు కూడా ఇలాగే కొనసాగుతుంది. జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకుంటున్నాం సెంటెన్స్ నంబర్ 21. సహజంగా ఇండ్లలో మనం మాట్లాడేటువంటి మాటలేనండి. చిన్న చిన్న వాక్యాలతోనే ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా నాన్న మా అమ్మను ప్రేమిస్తాడు. మా నాన్న మా అమ్మను ప్రేమిస్తాడు. ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా మార్చాలి? జాగ్రత్తగా చూడండి. మీరు కూడా ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి మీ నోట్స్లో. నీట్గా రాసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు జనరల్గా సహజంగా ఉన్నది ఉన్నట్టుగా రాయడానికి ప్రయత్నిద్దాం. ఉన్నది ఉన్నట్టుగా ఎట్లా? ఇప్పుడు మా నాన్న, మై ఫాదర్ లేదా అవర్ ఫాదర్. మా అంటే ఇక్కడ అవర్ ఫాదర్ అనొచ్చు లేదా మై ఫాదర్ అనొచ్చు. ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుందాం అంతే. దాని తర్వాత కరెక్ట్ రాంగ్ సెట్ చేసుకుందాం. మా అమ్మను మై మదర్ లేదా అవర్ మదర్. మై మదర్ అనొచ్చు లేదా అవర్ మదర్ అనొచ్చు. మా అమ్మను ప్రేమిస్తాడు. ప్రేమించుట అంటే లవ్. ఓకే, ఇది జస్ట్ అర్థాలు రాసుకోవడం. అర్థాలు రాసుకున్నాం అంతే. మరి ఇది కరెక్టా? మై ఫాదర్ మై మదర్ లవ్ ముమ్మాటికి కాదు, అలా రాయకూడదు. మరి ఎలా రాయాలి అంటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపకంగానే మనం ఆన్సర్ రాయాలి. అప్పుడు ఎలా రాయాలంటే జాగ్రత్తగా చూడండి. సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలాగే రాయాలి. ఓకే, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా సబ్జెక్ట్ తీసుకుందాం. మా నాన్న అవర్ ఫాదర్ ప్లస్ వర్బ్. వర్బ్ అంటే ఏమి? పని, క్రియ, చేసినటువంటి పని లేదా చేయబోయే పని, ఏదో ఒక పని ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్యంలో పని ఏది? వర్బ్ ఏది? క్రియ ఏది? మా నాన్న మా అమ్మను ప్రేమిస్తాడు. లవ్. ప్రేమిస్తాడు, లవ్ చేస్తాడు అని అర్థం. సో ఆ విధంగా అవర్ ఫాదర్ లవ్ అని ముందుగా రాసుకోండి. అదేం సార్ అవర్ ఫాదర్ లవ్స్ కదా అనేది? ఇది ఓకే, లవ్స్ అనేది తర్వాత చూద్దాం. ఎస్ ఎందుకు పెట్టాలనేది నేను మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ముందుగా అవర్ ఫాదర్ లవ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఎవరిని? మై మదర్ లేదా అవర్ మదర్, మీ ఇష్టం అండి, మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అవర్ ఫాదర్ లవ్స్ మై మదర్. లేదా మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు, సార్ మాకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కదా అనే వాళ్ళు లవ్ రాసినా తప్పు పట్టుకోకూడదు. ఓకేనా? ఎందుకంటే ముందుగా మీకు అవగాహన కావాలి. తర్వాత ఎస్ అనేది గ్రామటికల్ వేలో పోయినప్పుడు ఓహో థర్డ్ పర్సన్ సింగులర్ అన్నమాట. అవర్ ఫాదర్ అనేది మూడవ వ్యక్తి కాబట్టి అవర్ ఫాదర్ లవ్స్ అనాలి. అవర్ ఫాదర్ లవ్స్ మై మదర్ లేదా అవర్ మదర్. అవర్ ఫాదర్ లవ్స్ మై మదర్. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు.
ఓకే, మరి ఎస్ ఎందుకు వచ్చింది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు వర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఎస్ పెట్టాలి అనేది ఒక రూల్ ఉందండి. ఆ రూల్ గురించి మనం ముందు ముందు ఇలాగే ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అవర్ ఫాదర్ లవ్ అనకూడదు, యాక్చువల్ గా లవ్స్ అనాలి. సరే, మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము అంటే ఎక్స్క్యూజ్, నో ప్రాబ్లం, ఎవరు తప్పు పట్టకూడదు. ఓకే, అవర్ ఫాదర్ లవ్ అనండి, ఏ మాత్రం తప్పు లేదు. ఫస్ట్ లో స్టార్టింగ్ విద్యార్థులైతే, చిన్నపిల్లలైతేనో, లేకపోతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం అనేవారైతేనో ఈ విధంగా అవర్ ఫాదర్ లవ్స్ లేదా లవ్, మై మదర్, అవర్ మదర్ ఏదైనా చెప్పుకోవచ్చండి. ఆ విధంగా మీరు ఇళ్లలో మాట్లాడే మాటలే, మా నాన్న మా అమ్మని బాగా ప్రేమిస్తాడు, అవర్ ఫాదర్ లవ్స్ మై మదర్, ఆ విధంగా. లేదా మై ఫాదర్ లవ్స్ మై మదర్, ఇలా కూడా చెప్పుకోండి, నో ప్రాబ్లం. మై ఫాదర్ లవ్స్ మై మదర్, ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో ఇది వాక్యము 21. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా నాన్న మా అమ్మని ప్రేమిస్తాడని నేను ఇచ్చాను. మీరేం చేస్తారంటే మా నాన్న మా తమ్ముణ్ణి ప్రేమిస్తాడు చెప్పండి. ఇప్పుడు సేమ్ సెంటెన్స్ ఇలాగే ఉండాలి. మా నాన్న మా తమ్ముణ్ణి ప్రేమిస్తాడు చెప్పండి. అప్పుడు అవర్ ఫాదర్ లవ్స్ మై బ్రదర్, మై బ్రదర్ మా తమ్ముణ్ణి ప్రేమిస్తాడు. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, మా నాన్న మా చెల్లెల్ని ప్రేమిస్తాడు, మా నాన్న మా చెల్లెల్ని ప్రేమిస్తాడు. ఆ వాక్యాన్ని ఎలా రాస్తారు? అవర్ ఫాదర్ లవ్స్ మై సిస్టర్, ఆ విధంగా. ఓకే ఫ్రెండ్స్, సో ఒక వాక్యాన్ని మనం క్రియేట్ చేయడం నేర్చుకుంటే దానిపైన ఎన్నైనా మనం వాక్యాలను సొంతంగా తయారు చేసుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో 21 వచ్చేసి మా నాన్న మా అమ్మను ప్రేమిస్తాడు. అవర్ ఫాదర్ లవ్స్ మై మదర్, లవ్స్ అనాలి. ఎందుకు అనాలి అంటే థర్డ్ పర్సన్ సింగులర్, ఎందుకే ఇక్కడ హీ షీ ఇట్ దిస్ దట్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు లవ్స్ అనాలి. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. థర్డ్ పర్సన్, మూడవ వ్యక్తి ఎవరైనా సరే, నేను కాదు నువ్వు కాదు అంతే, మిగిలిన వాళ్ళంతా థర్డ్ పర్సన్సే. హీ షీ ఇట్ దిస్ దట్, ఫాదర్ డాడీ మమ్మీ, ఇలాంటివన్నీ, సిస్టర్ బ్రదర్, ఎవరైనా రాని మూడో వ్యక్తులు, మనం చేయి పెట్టి చూపించే వాళ్ళందరూ కూడా మనకు థర్డ్ పర్సన్. అందులో సింగులర్స్ ఏకవచనాలుగా ఉన్నప్పుడు వర్బులకు ఆ ప్రెజెంట్ టెన్స్ వర్బులకు మాత్రమే, మళ్ళా లవ్ అని ఉంది కదా, ప్రెజెంట్ టెన్స్ మాత్రమే, కాబట్టి లవ్స్ అనాలి. ప్రేమిస్తాడు, ప్రెజెంట్, అతను ఎప్పుడు చేస్తాడు ఆ పని. సో రెగ్యులర్ గా చేసేటువంటి పని మనం ఏమనాలి? ప్రెజెంట్ టెన్స్ లోనే వాడాలి, కాబట్టి అప్పుడు ఎస్ అనే ఫామ్ వస్తుంది అనమాట, లవ్స్ అనాలి. ఓకే, సరే, ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట, కాబట్టి ఒత్తొత్తి చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, సరే జాగ్రత్తగా రాసుకోండి. దీన్ని ఇప్పుడు నేను రబ్ చేయబోతున్నాను. ఓకే, అలాగే ఇప్పుడు 22 సెంటెన్స్ చూద్దాం. నేను సినిమాలో, అందరూ రాసుకోండి, నేను సినిమాలో డబ్బును పోగొట్టుకున్నాను. చూడండి, నేను సినిమాలో డబ్బును పోగొట్టుకున్నాను. విద్యార్థులు జాగ్రత్తగా రాసుకోండి. నేను సినిమాలో డబ్బును పోగొట్టుకున్నాను. నేను సినిమాలో డబ్బును పోగొట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు సొంతంగా రాయండి. ఈ దాని ఆన్సర్ మీరు సొంతంగా రాయండి. నేను సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నాను. ముందుగా ఉన్నది ఉన్నట్టుగా ఆన్సర్ రాసుకుందాం. ఫస్ట్ నేను ఐ, సినిమాలో ఇన్ సినిమా అనొచ్చు, లేదా ఇన్ ద మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. నో ప్రాబ్లం అండి, తప్పులేదు. సినిమా అనొచ్చు, మూవీ అనొచ్చు, ఓకే, మీ అనుకూలత అది. ఓకేనా? ఇన్ మూవీ. డబ్బులు అంటే మనీ, క్యాష్. ఓకే, మనీ. పోగొట్టుకున్నాను, ఈ పదానికి పదం అర్థం రావాలి మనకు. పోగొట్టుకొనుట అంటే ఏంటండి? పోగొట్టుకొనుట, లూజ్.
LOSE లూజ్. లూజ్ లాస్ట్. లూజ్ లాస్ట్. ప్రెసెంట్ టెన్స్ లో లూజ్. LOSE లూజ్ అంటే పోగొట్టుకోవడం. ఐ లాస్ట్ మై మనీ, పోగొట్టుకునేశాను. లూజ్ లాస్ట్, విల్ లూజ్, లూజ్ లాస్ట్ లాస్ట్, ఇలాగా V1 V2 V3 ఫామ్లు మనం నేర్చుకుని ఉండాలి. అందుకే వర్బులు రావాలి అని చెప్పేది. సో వర్బులు బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. లూజ్ లాస్ట్, LOST లాస్ట్. ఓకే, లాస్ట్ లో మళ్ళీ ఇంకొక లాస్ట్ ఉందండి, చాలా మంది పొరపాటు పడతారు, చెప్తున్నాను జస్ట్ అర్థం చేసుకోండి. LAST అని కూడా ఉంది. ఇది చివరిది అని అర్థం. మీ క్లాసులో ఎవరు అంటే చివరి వాళ్ళు ఎవరు? మీ క్లాసులో చివరి వాళ్ళు ఎవరు అంటే రమేష్ ఈజ్ ద లాస్ట్ పర్సన్. ఈ విధంగా ఈ లాస్ట్ వేరు, ఇక్కడ పోగొట్టుకున్నాను లాస్ట్ వేరు, LOST లాస్ట్. ఇది విద్యార్థులు గమనించాలి, తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఈ లాస్ట్ అంటే ఇది కాదు, LAST కాదు, LOST లాస్ట్. లాస్ట్ అంటే పోగొట్టుకున్నాను అని చెప్పడానికి. ఓకే సరే, ఇప్పుడు సగం ఆన్సర్ వచ్చింది మనకు, అది రాంగ్ లో వచ్చింది, అవునా. బాగా అర్థం చేసుకోండి విద్యార్థులు, గమనించండి. ఇప్పుడు నేను సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నాను. నేను అంటే సినిమాలో అంటే ఇన్ సినిమా, ఇన్ మూవీ అన్నాం. ఓకే, డబ్బులు అంటే మనీ, పోగొట్టుకున్నాము అంటే లాస్ట్. ఓకేనా, LOST అని చెప్పాను. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు కరెక్ట్ గా రాసుకుంది. ఇది తప్పు అండి, ఇప్పుడు ఇది తప్పు మార్గంలో ఉంది. ఇది అంటే పూర్తిగా తప్పు కాదు. ఏం సార్ అన్ని పదాలు మీరే కదా చెప్పారు, కరెక్ట్ గా ఉన్నాయి కదా అన్నంత మాత్రం ఇంగ్లీష్ అనిపించుకోదు, బట్లర్ ఇంగ్లీష్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఒరిజినల్ కరెక్ట్ గా ఒక పద్ధతి ప్రకారంగా స్ట్రక్చర్ ప్రకారంగా రాసుకోవాలి. దాన్నే మనం స్ట్రక్చర్ ప్రకారంగా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ ఒక్క సూత్రం క్లియర్ గా ఉంటే చాలండి. ఓకేనా. సరే, నేను వెంటనే చెప్పాను, ప్రతిసారి చెప్తాను, ప్రతి వాక్యంలో చెప్తాను, ఇమ్మీడియట్లీ వర్బ్ బయటకు రావాలి. పోగొట్టుకున్నాను లాస్ట్, లాస్ట్. అంటే సబ్జెక్టు, వర్బ్ లాస్ట్. లాస్ట్. ఏం లాస్ట్? ఇప్పుడు ఏం నువ్వు పోగొట్టుకునింది ఏంటి? డబ్బు, ద మనీ లేదా ఉత్త మనీ. లాస్ట్ మనీ లేదా మనీ, ద మనీ, ఏమన్నా చెప్పుకోండి మీ ఇష్టం. ఇక్కడ ఏమనుకోం, మేము తప్పులు పట్టం. ఇక్కడ మాట్లాడుకోండి మీరు, ఫస్ట్ మాట్లాడడం వెరీ ఇంపార్టెంట్. మీరు మాట్లాడేదే కావాలి. లాస్ట్ ద మనీ అనొచ్చు, లాస్ట్ మనీ అనొచ్చు, లాస్ట్ క్యాష్ అనొచ్చు, ఏమన్నా చెప్పుకోండి, నాకు ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే లాస్ట్. అందరూ అండి ఈరోజు మీకు ఇంగ్లీష్ రాదని ఎవరైనా అనుకుంటే వారికి ఆ వర్బుల దగ్గర మీరు క్లారిటీ లేదని అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ఎవరైనా చెప్తారండి, డబ్బు అంటే మనకు తెలుదా మనీ అని, సినిమాలో అంటే ఇన్ సినిమా అని తెలుదా, నేను అంటే తెలుదా, మనకి ఇవి తెలుసు. కానీ వర్బుల దగ్గర పోతాం, పోగొట్టుకున్నాను లాస్ట్, ఇది తెలిసినా కూడా స్ట్రక్చర్ రూపకంగా రాయం, అదో పెద్ద ప్రాబ్లం మనకు. అందుకనే లాస్ట్ మనీ. ఇప్పుడు చెప్పండి ఎక్కడ ఇంకా మిగిలింది ఏంటి? ఇది రాసాము, ఇది రాసాము, ఇది రాసాము. మరి సినిమాలో రాసామా? ఇంకా లేదు. కాబట్టి లాస్ట్ మనీ ఇన్ ద సినిమా. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఉత్త ఇన్ ద సినిమా అంటే బాగుందా? ఒకసారి ఆలోచన చేయండి. సరే, మనమే అనుకున్నాం సినిమాలో అంటే ఇన్ సినిమా కదా సార్. యాక్చువల్ గా ఇన్ ద సినిమా కన్నా ఇన్ ద థియేటర్ లేదా ఇన్ ద సినిమా థియేటర్ అని రాస్తే బాగుంటుంది. ఎందుకు? సినిమాలో అంటే మనం తెలుగులో సహజంగా ఈ సినిమా థియేటర్లో అని అంత పలకం, సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నానప్పా అంటాం. కానీ ఇంగ్లీష్ లో వచ్చేసరికి లాస్ట్ మనీ ఇన్ ద థియేటర్ అని చెప్తే బాగుంటుంది. ఇన్ ద ఫిల్మ్ థియేటర్, ఇన్ ద సినిమా థియేటర్, ఇన్ ద మూవీ థియేటర్, ఈ విధంగా చెప్పుకోండి, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సినిమాలో అంటే ఇక్కడ లాస్ట్ మనీ ఇన్ ద సినిమా అంటే సినిమాలో అంటే ఆ సినిమాలో నటించినాను, అందులో నా డబ్బు పోయింది అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకు ఇలా చెప్తున్నాను, అంతేనండి. మనం రాసేటప్పుడు, మనం చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలా. ఇలా మాట్లాడితే బాగుందా, లింక్ సెట్ అవుతుందా, మన మాటలకు దీనికి వర్కౌట్ అవుతుందా, ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. సరే, నిదానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేమన్నాను? నేను సినిమాలో డబ్బును పోగొట్టుకున్నానండి. లాస్ట్ మనీ ఇన్ ద సినిమా థియేటర్, అని చెప్తే బాగుంటుంది అంటున్నా. తప్పు లేదు, ఇన్ ద సినిమా అన్న తప్పు లేదు. ఏం సార్ మీరు ఇచ్చిన వాక్యమే కదా సార్, నేను మళ్ళీ రాశానంటారు. కానీ నేనేమంటున్నా అంటే లింక్ ఉండాలి. లింక్ మన మాటలకు, మనం చేసేటువంటి వాక్యాలకు మనం స్ట్రక్చర్ ని సెట్ చేసేటప్పుడు కొంచెం లింక్ ఇంకా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు 23వ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక్కసారి రాసుకోండి. లాస్ట్ మనీ ఇన్ ద
సినిమా థియేటర్. ఆ విధంగా రాసుకోండి. ఓకే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెంటెన్స్ నంబర్ 23, 23వ వాక్యం. పరీక్షల్లో ఆమె పాస్ అవుతుంది. బాగా చూడండి వాక్యము. 23rd సెంటెన్స్ అండి. పరీక్షల్లో ఆమె పాస్ అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తారో రాయండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తారో రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా రాసుకుందాం. పరీక్షల్లో, ఇన్ ద ఎగ్జామ్స్. పరీక్షల్లో, ఇన్ ద ఎగ్జామ్స్. ఆమె, షీ. ఆమె, షీ పాస్ అవుతుంది. పాస్ వర్బ్ కూడా పాస్ అవ్వటం అంటే పాస్. పరీక్షల్లో ఆమె పాస్ అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా రాస్తే దీని ఈ వాక్యాలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇది కొంచెం తప్పుగా ఉంది. ఎలా ఉంది చూడండి. ఇన్ ద ఎగ్జామ్స్ షీ పాస్. అదేం సార్ కరెక్టే కదా, ఇన్ ద ఎగ్జామ్స్ షీ పాస్. ఎప్పుడైనా సరే మనం సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ విధంగానే రాయాలి. సో అప్పుడు ముందుగా సబ్జెక్ట్ ఎవరు? ఆమె, హీరో ఆఫ్ ది సెంటెన్స్ లేదా హీరోయిన్ ఆఫ్ ది సెంటెన్స్. మగ అయితే హీరో, ఆడవాళ్ళు అయితే హీరోయిన్. సో ఇప్పుడు ముందుగా ఇక్కడ ఎవరు సబ్జెక్ట్? ఎవరు ఇక్కడ? షీ. షీ. వెంటనే వర్బ్ గుర్తుకు రావాలి మీకు. షీ సబ్జెక్ట్ అయిపోయినట్టు వర్బ్ ఏమది? పాస్ అవుతుంది. పాస్, షీ పాస్. ఎవరు భావించొద్దండి తప్పుగా, ఎందుకు అంటే పాసెస్ వస్తుంది ఇక్కడ. సో ఆ తర్వాత చెప్పుకుందాం, ఎందుకంటే పూర్తిగా చిన్న స్థాయి వాళ్ళు ఈ వీడియోని చూస్తూ ఉంటారు కాబట్టి 3వ క్లాస్ పిల్లలకు కూడా అర్థం కావాలని నిదానంగా చెప్తున్నా. ఇక్కడ పాసెస్ వస్తుందండి, అయితే నేను మళ్ళీ నిదానంగా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆమె, షీ. వర్బ్ ఏమి? పాస్ అవుతుంది, పాస్. ఆబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు? మిగిలింది ఎవరు? పరీక్షల్లో. సో ఇన్ ద ఎగ్జామ్స్, షీ పాస్ ఇన్ ద ఎగ్జామ్. కానీ ఇక్కడ ఇంతకు ముందు చెప్పాను ఫస్ట్ వాక్యంలో, ఈ వీడియోలో ఫస్ట్ లో చెప్పాను ఏమని? హీ గాని, షీ కానీ, ఇట్ కానీ, దిస్ కానీ, దట్ కానీ, లేదా రామ, సీత ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ గా వచ్చినప్పుడు వర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడాల్సి వస్తే పాస్ అవుతుందండి. ఇంకా కాలే కదా, పాస్ అవుతుంది అంతే. కొంతమంది అంటారు ఏమంటే మరి పాస్ అవుతుంది ప్రెజెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా, మాకు అర్థం కావట్లేదు, ఇలా కూడా అడిగే వాళ్ళు ఉంటారండి. విద్యార్థులు గమనించండి, ఇక్కడ ఏమైనా టైం ఇచ్చాడా? మీకు టైం ఉంటే అప్పుడు ఫ్యూచర్ గా భావించండి. విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టైం ఇస్తే అంటే రేపో, ఎల్లుండో, భవిష్యత్తులోనో ఎప్పుడో పాస్ అవుతుంది అంటే అప్పుడు మీరు విల్ పెట్టాలి. విల్ అనేది ఎప్పుడు పెడతారు? ఒక టైం ఇస్తే, ఒక వాక్యానికి టైం ఇస్తే, రేపో, ఎల్లుండో, మర్నాడో, లేకపోతే వచ్చే సంవత్సరమో, వచ్చే నెలనో అన్నప్పుడు అప్పుడు మీరు విల్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ టైం ఇవ్వలేదు. ఈ వాక్యాన్ని మీరు గమనించండి. టైం ఇచ్చాడా? పరీక్షల్లో ఆమె పాస్ అవుతుంది అన్నాడు, కానీ టైం ఇచ్చాడా? లేదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పాస్ అవుతుంది, పేపర్ కూడా తెచ్చుకొని చూస్తున్నాం లేదా నెట్లో చూస్తున్నాము అంటే అర్థం ఏంటి? రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా
ఇప్పుడు పాస్ అవుతుందాం చూడు ఇక్కడ అన్నట్టుగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. విద్యార్థులు దీన్ని మీరు గమనించాలి. పరీక్షల్లో ఆమె పాస్ అవుతుంది అన్నాడు. పరీక్షల్లో ఆమె పాస్ అవుతుంది అన్నాడు కానీ రేపు పాస్ అవుతుంది, మర్నాడు పాస్ అవుతుంది అని అనలే కదా. అప్పుడు మీరేమైనా అలా రేపు, మర్నాడు, ఎల్లుండి, వచ్చే సంవత్సరము ఇలా అన్నప్పుడు మీరు టైం గురించి ఆలోచన చేయాలా. టైం అప్పుడు ముందు భవిష్యత్తుగా ఉంటే అప్పుడు మీరు విల్లు పెట్టి మాట్లాడాలా. ఫ్యూచర్ని ఎప్పుడు విల్లు పెట్టి మాట్లాడాలా. ఇప్పుడు మనకు అది అవసరం లేదు. ఎందుకు లేదు? పాస్ అవుతుంది అంతే. కాబట్టి ఇన్ ద ఎగ్జామ్ షీ పాస్ అని ఇక్కడ మనం ప్రెజెంట్ టెన్స్ గానే తీసుకోవాలి. షీ పాస్ అనకూడదు, యాక్చువల్ గా షీ పాసెస్ అనాలి. ఇప్పుడు సరే, పాసెస్ ఎందుకు అనాలంటే ఎస్ చేర్చి మాట్లాడాలి అనేది రూల్. థర్డ్ పర్సన్ సింగులర్ షీ. ఇక్కడ షీ పాసెస్ ఇన్ ద ఎగ్జామ్స్. కనీసం మీరు షీ పాస్ ఇన్ ద ఎగ్జామ్ అన్నా అనండి, నేను ఆనందపడతా, ఫస్ట్ ఆనందపడతా. ఎందుకు అంటే మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఇలాగైనా చెప్పండి, షీ పాస్ ఇన్ ద ఎగ్జామ్. వస్తే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఉపయోగించే ప్రెజెంట్ టెన్స్ కి ఎప్పుడు ఎస్ చేర్చి మాట్లాడాలండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో అప్పుడు షీ పాసెస్ ఇన్ ద ఎగ్జామ్స్. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. పరీక్షల్లో ఆమె పాస్ అవుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ షీ, పాస్ అవుతుంది. షీ పాసెస్ ఎక్కడ? ఇన్ ద ఎగ్జామ్స్. షీ పాసెస్ ఇన్ ద ఎగ్జామ్స్. అర్థమైంది ఇప్పుడు? రైట్. సో దీన్ని క్లియర్ గా రాసుకోండి ఫ్రెండ్స్. ఆమె పరీక్షల్లో పాస్ అవుతుంది. ఇప్పుడు మీరు సొంతంగా తెలివి ఉపయోగించండి. పరీక్షల్లో ఆమె ఫెయిల్ అవుతుంది అందాం. రివర్స్ లో పోదాం. ఇప్పుడు పరీక్షల్లో ఆమె పాస్ అవుతుంది కాదు, పరీక్షల్లో ఆమె ఫెయిల్ అవుతుంది అందాం. అప్పుడు మీరేం చెప్తారు చెప్పండి. కామెంట్ రూపకంగా కింద రాయండి. లైవ్ చాట్ అని ఉంది, కింద రాయండి. పరీక్షల్లో ఆమె పాస్ అవుతుంది. ఇన్ ద ఎగ్జామ్ షీ పాస్ అని ఇక్కడ ఉంది. మనం ఆన్సర్ కరెక్ట్ గా రాసుకున్నప్పుడు షీ పాసెస్ ఇన్ ద ఎగ్జామ్స్ అన్నాం. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు ఫెయిల్ అవుతుంది అని అన్నా, ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే పాస్ తీసేయండి ఇక్కడ నుంచి. ఫెయిల్, షీ ఫెయిల్స్ అనాల. చెప్పాను కదా, ఎస్ పెట్టి మాట్లాడాలి. షీ ఫెయిల్స్ ఇన్ ద ఎగ్జామ్. షీ ఫెయిల్స్ ఇన్ ద ఎగ్జామ్. ఆమె పరీక్షల్లో ఫెయిల్ అవుతుంది. ఆమె పరీక్షల్లో ఫెయిల్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఆమె పరీక్షల్లో ఫెయిల్ అవుతుంది. షీ ఫెయిల్స్ ఇన్ ద ఎగ్జామ్స్. పాస్ అవుతుందంటే పాసెస్ ఇన్ ద ఎగ్జామ్. షీ పాసెస్ ఇన్ ద ఎగ్జామ్. షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, థర్డ్ పర్సన్ ఏకవచనము కాబట్టి, ఒకటే ఉంది కాబట్టి అప్పుడు ఆ థర్డ్ పర్సన్ కు ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించేటప్పుడు ఎస్ చేర్చి మాట్లాడాలనేది అతి ముఖ్యమైనటువంటి రూల్ ఇంగ్లీష్ గ్రామర్ లో. అదే మీరు పాటించాలి. అలాగే షీ ఫెయిల్స్ ఇన్ ద ఎగ్జామ్స్ అట్లా. ఓకే ఫ్రెండ్స్, రాసుకోండి, నీట్ గా రాసుకోండి. అలాగే 24th ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 24th ఎగ్జాంపుల్. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో రాయండి. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. దీన్ని కరెక్ట్ గా ఇంగ్లీష్ లో రాసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా సూర్యుడు, ద సన్. ఒట్టి సన్ అనకండి, ద సన్ అనండి, బాగుంటుంది. ఓకే, సూర్యుడు అంటే ద సన్. తూర్పు దిక్కున, తూర్పుని ఏమంటారండి?
ఈస్ట్ అంతే చాలు. ఈస్ట్ అంటేనే దిక్కు అన్నమాట. ఓకేనా? మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్ ఇవన్నీ వద్దు ఇంకా చాలు. తూర్పు దిక్కున అంటే ఈస్ట్ అని రాయండి. ఉదయిస్తాడు, ఉదయిస్తాడు. ఉదయించుట అంటే ఏంటి? ఎస్, రైజింగ్. రైజింగ్ మన పేరే, మన ఇన్స్టిట్యూట్ పేరు రైజ్, ఉదయించుట. మనం అందరం ఉదయిస్తాం. ఓకే, కామెడీకి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సరే. రైజ్, ఓకే, రైజింగ్ అంటే ఉదయించడం. ఇక్కడ ఉదయిస్తాడు ఇది ఒక ప్రెజెంట్ టెన్స్, ఎవ్రీడే జరిగేటువంటి ఒక రెగ్యులర్ యాక్టివిటీ. అవునా? కాబట్టి ఇలాంటి వాటికి రెగ్యులర్ యాక్టివిటీస్ కి మనము ఎప్పుడు ప్రెజెంట్ టెన్సే మాట్లాడాలి. అప్పుడు రైజ్ ప్రెజెంట్ టెన్స్. ఒకవేళ పాసెన్స్ అనుకోండి, రైజ్ రోజ్, ROAC రోజ్. రిజన్ RISSEN రిజన్ అనేది V3 ఫామ్. అది మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఉదయిస్తాడు ప్రెజెంట్ టెన్స్, ఇది V1 ఫామే చాలు మనకు. ఓకేనా? ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి కాబట్టి రైజ్. ఓకే, రైజ్ అంటే ఉదయిస్తాడు. సరే, ఇప్పుడు ఊకనే జస్ట్ అర్థాలు రాసుకున్నాం. అర్థాలు రాసుకున్నంత మాత్రాన ఇంగ్లీష్ అయిపోయింది కాదండి. ఇప్పుడే ఒరిజినల్ గా వాక్యం ఏంటి, ఎలా రాయాలో తెలుస్తుంది మనకు. బాగా జాగ్రత్తగా చూడండి. ఓకే, సరే ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపకంగా రాయాలి. అవునా? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపకంగా రాయాలి. ముందుగా సూర్యుడు, ద సన్. మళ్ళీ SON రాశారండి. SON సన్ అంటే కుమారుడు, కొడుకు అనే అర్థాన్ని ఇస్తుంది. SON కాదు ఇక్కడ, SUN సన్. సూర్యుడు అంటే ద సన్. ద సన్ ప్లస్ వర్బు. వర్బు ఏది ఇక్కడ? వర్బు చెప్పండి. ఉదయిస్తాడు, రైజ్. కానీ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వచ్చింది ద సన్, మూడవ వ్యక్తి ఏకవచనంలో ఉన్నాడు, ఒకడే ఉన్నాడు. చెప్పాను కదా, హీ, షీ, ఇట్, దిస్, దట్టు, వీటికి సంబంధితంగా ద సన్ అంటే హీ అనుకో. అవునా? సో ఆ విధంగా ద సన్ రైజెస్ అనాలి, ఎస్ పెట్టి మాట్లాడాలి. ద సన్ రైజెస్. ఎందుకు సార్ రైజ్ అనొచ్చు కదా అంటే, థర్డ్ పర్సన్ సింగులర్ పక్కన ఉన్నప్పుడు ఆ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటేనే అప్పుడు ఎస్ పెట్టాలి. మళ్ళీ రోజు ఉందనుకో నేను మిమ్మల్ని ఏమనుకోం, ఏం పద్ధతి ప్రాబ్లమే ఉండదు. రోజు అన్నప్పుడు ప్రాబ్లం లేదు. పాసెన్స్ లో నువ్వేమన్నా చెప్పుకో, నాకేం ఇబ్బంది లేదు. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ చెప్పేటప్పుడు మాత్రమే జాగ్రత్త వహించండి. ఓకే, ద సన్ రైజెస్ అనాలి, రైజ్ అనకూడదు. ఓకేనా? ఒకవేళ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం సార్, మాకు ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ అందుతోంది అంటే నో ప్రాబ్లం, మీరు రైజ్ అనండి, నేనేం అనుకోను, తప్పు లేదు. కానీ నేర్పించేటప్పుడే ఒక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, ద సన్ రైజెస్ ఎక్కడ? తూర్పు దిక్కున అన్నప్పుడు జనరల్ గా ఇన్ ద ఈస్ట్ అని చెప్పండి. ఇక్కడ తూర్పు దిక్కున అన్నాను కానీ తూర్పు దిక్కులో అనలేదు కదా. కానీ ఆ వాక్యంలో తూర్పు దిక్కులో అని మీరు అర్థం చేసుకోవాలి. సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయిస్తాడు, ఇది ఓకే, తెలుగులో వరకు బాగుంది. కానీ ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పండి, చాలా బాగుంటుంది. ద సన్ రైజెస్ ఈస్ట్ అంటే బాగుండదు కదా. అంటే నేనేమంటున్నానంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కూడా ముఖ్యమైనటువంటి విషయం. మనము అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అది. మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్ గా వాక్యాన్ని సెట్ చేయాలి. ఆ విధంగా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరొకసారి చెప్తున్నా, ద సన్ మూడో వ్యక్తి కాబట్టే రైజెస్ అన్నా. ఇక్కడ ఐ గాని ఉయ్ గాని యు గాని ఉంటే రైజే, మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకో, ద సన్ ద మూన్ ఇద్దరు కలిశారనుకో, లేదా ఎక్కువ ఉన్నాయనుకో, అప్పుడు కావాలంటే రైజే. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు వర్బుకి ఎస్ పెట్టాలి, ప్రెజెంట్ టెన్స్ వర్బ్. నాకు ద సన్ రైజెస్. ఇంగ్లీష్ లో ఇదొక్క పాయింటేనండి. అందుకే అందరికీ ఈరోజు ఇంగ్లీష్ రాదు అంటే, ముఖ్యంగా 80% విద్యార్థులు ఇంగ్లీష్ రాదు అంటే ఈ ఎస్ పెట్టేది రాదు వాళ్ళకు. ఇదొక్కటే కనుక ఎవరైనా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ ఎవ్రీ వన్ విల్ క్లియర్ ఇన్ ఇంగ్లీష్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదొక్కటే రాదండి. చాలా మంది పండితులను అడిగి చూడండి మీరు, ఎందుకు ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు జనాలకు అంటే ఎస్ రూల్ అంటారు దీన్ని. ఈ ఎస్ రూల్ గనక అర్థం చేసుకుంటే చాలు, ఎవరికైనా ఇంగ్లీష్ సగం ఇంగ్లీష్ అర్థమైపోయినట్టే.
అర్థమైందా ఫ్రెండ్స్? అందుకనే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. దీని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే అదే ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లో. ఊపిరి అది. అర్థమైందా ఫ్రెండ్స్? సో మనం తప్పు చేసేది ఇక్కడేనండి. ద సన్ రైజ్ అంటాం, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనాలి. అది విద్యార్థులు గమనించాలి. సరే, ఎనీహౌ ఇప్పుడు ఇదంతా కూడా రాసుకోండి ఫ్రెండ్స్. అర్థమైంది కదా? సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ లో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, క్లియర్ గా రాసుకోండి ఫ్రెండ్స్. రాసుకోండి. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ నంబర్ 25. మహేష్ మామిడి పండు తిన్నాడు. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మహేష్ మామిడి పండు తిన్నాడు. ఓకే, దీన్ని ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో రాయండి. మహేష్ మామిడి పండు తిన్నాడు. నీట్గా రాసుకోండి ఫ్రెండ్స్, ముందుగా రాసుకోండి. సరే, ఉన్నది ఉన్నట్టుగా ఆన్సర్ రాసుకుందాం. మహేష్ అంటే మహేష్, మామిడి పండు మ్యాంగో, ఏ మ్యాంగో. తిన్నాడు, తినుట అంటే తెలుసు కదండి మనకు, ఈటింగ్. ఈటింగ్ లో ఈట్ ప్రెజెంట్ టెన్స్, ఏట్ తిన్నాడు, ఈటన్ అంటారు. సరే, ఈ ఈటన్ గురించి మనకి ఇప్పుడు వద్దులేండి. ఎందుకు? మనకు కావాల్సింది పాస్ట్ టెన్స్. ముఖ్యంగా ఇప్పుడు మనకు కావాల్సింది ప్రెజెంట్, పాస్ట్లు. ఓకేనా? ఎందుకంటే చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుంటున్నాం కాబట్టి ముందుగా సింపుల్ గా నేర్చుకుందాం. ఏట్ తిన్నాడు కాబట్టి అయిపోయిన సంఘటన కాబట్టి ఏట్ అనాలి. ఏటిఈ ఏట్. స్పెల్లింగ్ ఏంటి? ఏటిఈ ఏట్. ఎస్. ఇప్పుడు ఓసారి చూడండి, అడ్జస్ట్మెంట్ చేసి చూడండి. సెట్ అయిందా లేదా, సెట్ లేదా? ఒకవేళ సెట్ కాకపోతే కరెక్ట్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, మహేష్ మామిడి పండు తిన్నాడు. ఎస్, చెప్పాను కదండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ మనకు బాగా నీట్ గా మైండ్ లో ఉండాలి. ఓకే, సరే, ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? హీరో మహేష్. వర్బ్ ఎవరు ఇక్కడ? తిన్నాడు, ఏట్. మహేష్ ఏట్ తిన్నాడు, ఏట్. ఆబ్జెక్ట్ మిగిలింది ఎవరు? మామిడి పండు, ఏ మ్యాంగో. ఇప్పుడు పలికి చూడండి, వాక్యం ఎలా ఉందో అందంగా ఉంటుంది. మహేష్ ఏట్ అ మ్యాంగో. లేదా కొంతమంది ది మ్యాంగో కూడా పెడతారు, పెట్టండి, తప్పులేదు. ఓకే, మహేష్ ఏట్ ద మ్యాంగో, మహేష్ ఏట్ ఏ మ్యాంగో. ఒక మామిడి పండు తిన్నాడు అని అర్థం, అంతే, ఇంకేం లేదండి. ఇప్పుడు ఏం టెన్షన్ వద్దు. ఓకే, జస్ట్ మీకు ఏది దోస్తే అది అనండి. తప్పులు ఇక్కడ తక్కువగా ఉంటాయండి. మీరు చేసే తప్పులు ఇక్కడ కాదు, వర్బులు రెండో స్థానంలో పెట్టరు మీరు. మహేష్ మ్యాంగో ఏట్ అంటారు, అక్కడ తప్పు వస్తుంది అంతే. కరెక్టే, వాక్యాలు పదాలు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ సెట్ చేసే విధానం సరిగ్గా ఉండదు. మహేష్ ఏట్ అని చెప్పిన తర్వాత ద మ్యాంగోనో ఏ మ్యాంగోనో చెప్పండి, అందంగా ఉంటుంది ఇంగ్లీష్.
అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడే మనకు ప్రాబ్లం వస్తుంది. మీరు తప్పు చేసేది ఏంటి అంటే, ఒకవేళ తప్పు చేస్తే మహేష్ ఏట్ అనే కాడ అనరు, మహేష్ ఏ మ్యాన్ గో ఏట్ అంటారు. మహేష్ ఏ మ్యాన్ గో ఈట్ అనే వాళ్ళు కొంతమంది, మహేష్ ఏ మ్యాన్ గో ఈట్స్ అనే వాళ్ళు కొంతమంది, మహేష్ ఏ మ్యాన్ గో విల్ ఈట్ అనే వాళ్ళు కొంతమంది, మహేష్ మ్యాన్ గో ఈట్ అనే వాళ్ళు కొంతమంది. అలా వద్దు. మనం చేసే తప్పులు ఏంటి అంటే ఇవే, మహేష్ ఏట్ ఏ మ్యాంగో. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఇది క్లియర్ గా రాసుకోండి. మహేష్ మామిడి పండు తిన్నాడు, మహేష్ ఏట్ ఏ మ్యాంగో. ఆ విధంగా. ఓకే, రైట్. రాసుకోండి ఫ్రెండ్స్, టోటల్ గా క్లియర్ గా రాసుకోండి. ఓకే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 26th. గిరీష్ కొంచెం ఉండండి. గిరీష్ సిగరెట్ తాగుతాడు. జనరల్ గా మన ఇండ్లలో సహజంగా మనం ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. గిరీష్ స్థానంలో ఏ పేరైనా మనం పెట్టుకోవచ్చు. గిరీష్ సిగరెట్ తాగుతాడు. దీన్ని ముందుగా ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూద్దాం. ఎస్, గిరీష్ సిగరెట్ తాగుతాడు. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తారు? కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్లారిటీగా వస్తుంది ఆన్సర్. చాలా సింపుల్ ఆన్సర్. మీరు రాయండి, ముందుగా మీరు రాయండి, ఆ తర్వాత నేను చెప్తాను. సరే, ముందుగా చూడండి. గిరీష్ అంటే గిరీష్ సిగరెట్ అంటే సిగరెట్, తాగుతాడు అంటే చాలా మంది అంటే జనరల్ గా రాసుకుంటే తాగుతాడు అంటే డ్రింక్స్, కొంతమంది తెలిసిన వాళ్ళైతే స్మోక్స్, ఈ విధంగా రాసుకుంటారు. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. డ్రింకా స్మోకా? చూడండి, తాగుట అనేది ఇదొక్కటే చూస్తే మనకు డ్రింక్ అనే గుర్తుకొస్తుంది. తాగుట అని నేర్చుకున్నాం సార్ మేము, డ్రింకే కదా, మరి డ్రింకింగే కదా, డ్రాంక్ కదా అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. యాక్చువల్గా జరిగేది ఏంటంటే, సిగరెట్ తాగుట అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి వర్బ్, మెయిన్ వర్బ్ ఇది. సిగరెట్ తాగుట అనేది మెయిన్ వర్బ్. సో సిగరెట్ తాగేదాన్ని స్మోకింగ్ అంటారు. స్మోకింగ్ అది ఒక వర్బ్ అన్నమాట. ఉత్త తాగేదైతే నీళ్లు తాగడమో ఏదో తాగితే అప్పుడు డ్రింకింగ్ అనాలి. ఇక్కడ సిగరెట్ తాగుతాడు కాబట్టి స్మోకింగ్, స్మోక్డ్ అని వస్తుంది. సరే, మనకు కావాల్సింది ఇప్పుడు స్మోక్డ్. ఓకే, సరే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. స్మోకింగ్, స్మోక్డ్ అని వస్తుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ మనం క్లారిటీగా రాయాలి. సో డ్రింక్ కాదండి, ఇక్కడ డ్రింక్ రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే, నీళ్ళు తాగడాన్ని మనం డ్రింక్ అనాలి, కానీ సిగరెట్ తాగేదాన్ని మనం డ్రింక్ అనకూడదు, స్మోక్ అనాలి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్సర్ ఏంటి చూడండి. గిరీష్ అంటే గిరీష్. సో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ అన్నాం కదా. సో ఈ పద్ధతి ప్రకారంగా పోయినప్పుడు గిరీష్ ఫస్ట్ స్మోక్ తీసుకోవాలి, కానీ విద్యార్థులు ఇక్కడ మళ్ళా జాగ్రత్త తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ప్రతిదీ నేను చెప్తానే వస్తున్నాను కాబట్టి మీకు కూడా ఒక అవగాహన కలగాలి. ఇప్పుడు గిరీష్ థర్డ్ పర్సన్ సింగులర్, అప్పుడు వర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కదా. స్మోక్ ప్రెజెంట్ టెన్స్, తాగుతాడు అంటే వాడికి ఒక అలవాటు ఉంది. అది అలవాట్ల విషయంలో ఏమన్నా మాట్లాడేటప్పుడు మనము ప్రెజెంట్ టెన్స్ లోనే మాట్లాడాలి. గిరీష్ స్మోక్స్ అనాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, థర్డ్ పర్సన్ సింగులర్ గిరీష్, ఏకవచనంలో ఉన్నాడు, ఒకడే ఉన్నాడు గిరీష్ స్మోక్స్ అనాలి, స్మోక్ అనకూడదు, స్మోక్స్ అనాలి.
గిరీష్ స్మోక్స్ ఏమి ద సిగరెట్స్. ద సిగరెట్స్. ఈ విధంగా గిరీష్ స్మోక్స్ ద సిగరెట్స్. గిరీష్ సిగరెట్ తాగుతాడు. గిరీష్ స్మోక్స్ ద సిగరెట్స్. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే అర్థం ఏంటి? గిరీష్కి అలవాటు ఉంది. అర్థమైందా? గిరీష్ సిగరెట్ తాగుతాడు. గిరీష్ స్మోక్స్ ద సిగరెట్స్. ఓకే, గిరీష్ సిగరెట్ తాగుతాడు. సిగరెట్ తాగేదాన్ని స్మోక్స్ అంటాం. సో గిరీష్ స్మోక్స్ ద సిగరెట్. ఒకవేళ నేను అనుకో ఐ స్మోక్ ద సిగరెట్స్ అనాలి, అంతే. ఐ స్మోక్ అనాలి కానీ మళ్ళీ స్మోక్స్ రాదు. ఐకు, వీకు, యూకు, మీరు సిగరెట్ తాగుతారు. యూ స్మోక్ సిగరెట్, అంతే. ఎస్ ఎప్పుడు వస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్ గా వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్ గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే వర్బుకి ఎస్ వస్తుంది. అది ముఖ్యమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి విషయం. విద్యార్థులు దీన్నే గమనించాలి. ప్రతి ఒక్కరూ దీని కాడ అర్థం చేసుకోవాలండి. స్మోక్స్ అనాలి, గిరి స్మోక్స్. మళ్ళీ ఐ స్మోక్, వీ స్మోక్, యూ స్మోక్, దే స్మోక్, వారు సిగరెట్ తాగుతారు. దే స్మోక్ సిగరెట్స్, అంతే. అర్థమైందా? కానీ గిరీష్ విషయంలో వేరే థర్డ్ పర్సన్ ఎవరైనా కానీ హీ, షీ, ఇట్, దిస్, దట్, వీటికి సంబంధించిన పదాలన్నింటికి మనము ఎస్ చేర్చి మాట్లాడాలి ప్రెజెంట్ టెన్స్ లో. ఓకే ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిసారి చెప్తున్నాను నేను. బాగా ఈ నీట్ గా అర్థం చేసుకోండి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మీరు ఇలాగే అర్థం చేసుకుంటూ ప్రతిదీ చేసుకుంటూ వచ్చినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, మీకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఓకేనా? సరే, రాసుకోండి ఫ్రెండ్స్, రాసుకోండి. ఓకే, ఇప్పుడు నిదానంగా 27th చూద్దాం. అడవిలో జంతువులు ఉన్నవి. ఎస్, నీట్ గా రాసుకోండి. అడవిలో జంతువులు ఉన్నవి. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పండి. అడవిలో జంతువులు ఉన్నవి. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎస్, ముందుగా అడవిలో అంటే ఇన్ ద ఫారెస్ట్. జంతువులు అన్నాడు. జంతువులు అంటే ఎనిమల్స్. ద ఎనిమల్స్ అనండి, ఇంకా బాగుంటుంది. ద ఎనిమల్స్. ఉన్నవి, ఉన్నవి, ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆరు. ఉన్నవి అంటే ఆరు. సరే, ఇది ముందుగా అర్థం చేసుకున్నాం. ఇది రాంగ్. ఇది అంటే ఇప్పుడు చెప్పేటప్పుడు రాంగ్ అవుతుంది. ఎలాగ రాంగ్? ఇన్ ద ఫారెస్ట్ ద ఎనిమల్స్ ఆర్ అంటే బాగుండదు. దీన్ని మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలా చూడండి. ముందుగా సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఎవరు? ద యానిమల్స్. ఎవరి గురించి మాట్లాడాం మనము? జంతువుల గురించి మాట్లాడాం. కాబట్టి సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? అడవిలో కాదు, అడవిలో ఆబ్జెక్ట్ ఇది. జంతువులు ఇంపార్టెంట్. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? జంతువుల గురించి మాట్లాడుతున్నాం, అడవి గురించి మాట్లాడట్లా. మనకు కావాల్సిన జంతువులు. సో ద యానిమల్స్. వర్బ్ ఏంది? వర్బ్ అంటే క్రియ. అది హెల్పింగ్ వర్బ్ కావచ్చు, మెయిన్ వర్బ్ కావచ్చు. ఉన్నవి, ఉన్నవి అంటే అక్కడ అవి ఒక స్టేబుల్ ఉన్నాయి అక్కడ. కాబట్టి ద యానిమల్స్ ఆర్ ఉన్నవి. ఎందుకు ఆరే పెట్టాం సార్? ఈజ్ పెట్టొచ్చు కదా, యామ్ పెట్టొచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు విద్యార్థులారా. యానిమల్స్ అంటే జంతువులు ఎక్కువగా ఉన్నాయి, బహువచనం కాబట్టి ఇక్కడ మనము ఆర్ అని ఉపయోగించడం జరిగింది. ద యానిమల్స్ ఆర్
ఒకవేళ ద ఎనిమల్ అని ఒకటే ఉందనుకో, ఏదో లయనో టైగరో ఏదో ఉందనుకో, అప్పుడు ఈజ్ వస్తుంది, ద ఎనిమల్ ఈజ్ అని వస్తుంది. ఇక్కడ అలా కాదు, జంతువులు అన్నాడు కాబట్టి ద ఎనిమల్స్ ఆర్, ఇప్పుడు ఇక్కడ ఇన్ ద ఫారెస్ట్ అని వస్తుంది. ఎక్కడ? ద ఎనిమల్స్ ఆర్ ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఎక్కడున్నాయి? అడవిలో ఉన్నాయి, ఇన్ ద ఫారెస్ట్. ఫ్రెండ్స్, సో ఆన్సర్ ఏంటి? అడవిలో జంతువులు ఉన్నాయి. ద ఎనిమల్స్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎస్, కమాన్ రాసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా రాసుకోండి. అడవిలో జంతువులు ఉన్నాయి, ద ఎనిమల్స్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్. రాసుకోండి, నీట్గా రాసుకోండి. అడవిలో జంతువులు ఉన్నవి, ద ఎనిమల్స్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్. సరే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. Example number 28. సరిత గేటును ఎగిరినది. చూడండి, దీన్ని మీరు సొంతంగా రాయండి. సరిత గేటును ఎగిరినది. సరిత గేటును ఎగిరినది. ఎస్, కమాన్ రాయండి, నీట్గా రాయండి ఆన్సర్. చూడండి, ముందుగా సరిత గేటును ఎగిరినది కదా. సరిత అంటే సరిత గేటును, గేటును గేటే అంటామన్నా. ఎగిరినది, ఇక్కడ ఎగురుట అంటే ఏమి? జంపింగ్. ప్రెజెంట్ టెన్స్ లో జంప్, జంప్డ్. ఓకే, పాస్ట్ టెన్స్ లో జంప్డ్. ఇక్కడ ఎగిరినది కాబట్టి ఇది అయిపోయినటువంటి పాస్ట్ టెన్స్, ఇది అవునా, అయిపోయిన సంఘటన. ఎగిరినది జంప్డ్, కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే సరిత గేటు ఇక్కడ జంప్డ్. ఓకే, సరే, ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్లు ముందుగా. ఓకే, ఇది రాంగ్ ఆన్సర్ అనుకుందాం. ఎలాగా? సరిత గేట్ జంప్డ్ అనకూడదు అలాగా. మరి దీన్ని ఎలా చెప్పాలి ఇప్పుడు అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంతేనండి. ఇప్పుడు మీరు క్లియర్గా ఆన్సర్ చెప్పొచ్చు. ముందుగా సబ్జెక్ట్ ఎవరు? సరిత. ఇప్పుడు చూడండి, ఎగిరినది అయిపోయిన సంఘటన కాబట్టి పాస్ట్ టెన్స్ లో జంప్డ్ అని రాయాలి. సరిత జంప్డ్ ఏమి? ద గేట్. సరిత జంప్డ్ ద గేట్. దా ఎందుకు వచ్చింది సార్ అంటే మీ నోటికి వస్తే చెప్పొచ్చు, నోటికి రాకపోతే వదిలేయచ్చు. కానీ దానికి ఒక అర్థం ఉంది. పలానా గేట్ అని చూపిస్తూ చెప్తుంటే అప్పుడు ద గేట్ అంటాం. సరిత జంప్డ్ గేట్ అంటే ఏదో గేట్ ఎగిరింది అని అర్థం, అంతే తేడా, ఇంకేం లేదు. ఓకే, సరే ఫ్రెండ్స్, ఇప్పుడు అంతెందుకు, మనకు టెన్షన్ ఎందుకు, క్లియర్గా ఆన్సర్ రాసేస్తే చాలు. సరిత జంప్డ్ ద గేట్. మీరు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చిన్న చిన్న పదాలు ది గాని ఏ గాని అలాగే కొన్ని మనకేం చేస్తాయంటే ఇంగ్లీష్ అంటే భయాన్ని పుట్టిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో అందుకనే ముందుగా దయచేసి విద్యార్థులు భయాన్ని పోగొట్టుకోవాలంటే ముందుగా ఆన్సర్ ట్రై చేయాలి. మనం ట్రై చేస్తూ రావాలి, ముందుగా రావాలి, పలకడానికి రావాలి, చెప్పడానికి రావాలి, ప్రాక్టికల్ గా మనము నేర్చుకోగలగాలి.
ఆ తర్వాత వస్తా అర్థమైపోద్ది. ఓహో ఇలా ఉంది అని. ప్రతి ఒక్క వాక్యాన్ని మనం అలా సెట్ చేసుకుంటూ నోటికి వస్తే చెప్పడం, నోటికి రాకపోతే ప్రాక్టీస్ చేసి చెప్పడం, ఇలా చేసే కొద్దీ ఆటోమేటిక్ ఏమైపోద్ది అంటే మనకే ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది డెవలప్మెంట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సరే. సరిత గేటును ఎగిరినది. సరిత జంప్డ్ ద గేట్. సరిత జంప్డ్ ద గేట్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రైటా? రాసుకోండి ఒకసారి, నీట్ గా రాసుకోండి. సరిత జంప్డ్ ద గేట్. ఓకే, ఎగురుట అంటే జంపింగ్ అండి, అందుకే జంప్డ్ అన్నాం. అలాగే ఇప్పుడు 29th ఎగ్జాంపుల్ చూద్దాం. అతడు మామిడి పండు తింటున్నాడు. ఓకే, అతడు మామిడి పండు తింటున్నాడు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాయండి. అతడు మామిడి పండు తింటున్నాడు. ముందుగా ఉన్నది ఉన్నట్టుగా ఆన్సర్ రాసుకుందాం. అతడు హీ, మామిడి పండు మ్యాంగో లేదా ఏ మ్యాంగో, తింటున్నాడు ఈటింగ్, తింటున్నాడు ఈటింగ్, తింటున్నాడు తినుట అంటే ఈటింగ్ అండి, ఇంగు ఫాముతో ఈటింగ్. సరే, ముందుగా ఇలా రాసుకోండి. తర్వాత ఈట్ అయినా పెట్టొచ్చు ఇక్కడ, ఏటైనా పెట్టొచ్చు ఇక్కడ. విల్ ఈట్ అనే వాళ్ళు విల్ ఈట్ అంటూ ఉంటారు. అది ఎందుకు ఏమనాలి అనేది నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. ఇది కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? ఎస్, అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. దీన్ని కరెక్ట్ చేద్దాం. కరెక్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సరే, ముందుగా అతడు మామిడి పండు తింటున్నాడు అని ఒక వాక్యం ఉంది. మీరు టెన్షన్ తీసుకోవద్దు. ముందుగా సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్, ఇది మనం మైండ్ లో ఎప్పుడు ఫిక్స్ అయిపోండి. మీరు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు ఫిక్స్ అయిపోండి. సరే, ముందుగా అతడు హీ, సబ్జెక్ట్ హీ, అతడు మామిడి పండు తింటున్నాడు కదా. వర్బ్ ఏంటి? వర్బు క్రియ ఏంటి? ఇక్కడ తింటున్నాడు. తింటున్నాడు అనేది ఒక జరుగుతుండేటువంటి ఒక విషయం అండి, జరుగుతుంది అక్కడ. అంటే దీని అర్థం ఏంటి? కంటిన్యూయస్ సెంటెన్స్ అని అర్థం. కంటిన్యూయస్ అంటారు. ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది, అది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి, జరుగుతూ ఉంది కాబట్టి ఈజ్ కానీ యామ్ కానీ కంపల్సరీ. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ. ఇక్కడ ఎవరున్నారు? సబ్జెక్టు హీ. హీ అంటే అతడు ఒకడే ఉన్నాడు కాబట్టి హీకు సెట్ అయ్యేది ఈజ్. హీ ఈజ్, ఇప్పుడు ఈటింగ్ రావాలి. అర్థమైందా? ఈజ్ ఈటింగ్, అతడు తింటున్నాడు. ఈజ్ చెప్తుంది ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తింటూ ఉన్నాడు. ఈ ఈటింగ్ కాదు, ఈ ఈజ్ ఈటింగ్. ఈజ్ లేకపోతే వాల్యూ లేదండి, అది విద్యార్థులు గమనించాలి. హీ ఈజ్ ఈటింగ్ ఏంటి? హీ ఈజ్ ఈటింగ్ ఏంటి? ఏ మ్యాంగో. సో ఈ వాక్యంని మనం గమనిస్తే తింటున్నాడు కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ లో, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతోంది అక్కడ, అక్కడ జరుగుతోంది, ఇక్కడ తింటున్నాడు, అక్కడ నోట్లో పెట్టుకొని తింటున్నాడు అక్కడ. కాబట్టే మనము ఇప్పుడు తింటున్నాడని డైరెక్ట్ గా చూపిస్తూ చెప్తే మాటల్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్తామన్నమాట. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే అతడు మామిడి పండు తింటున్నాడు కాబట్టి హీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. హీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, హీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో, అతడు మామిడి పండు తింటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? అర్థమైందా ఎందుకు ఈజ్ వచ్చింది ఇక్కడ? ప్రజెంట్ కంటిన్యూస్ సార్, హీకు ఈ సెట్ చేసే తీరాలి. ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ ఎప్పుడైనా సరే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ప్లస్ ఇంగ్ ఫామ్ తో ఉంటుంది, అదే రూల్. ఓకే ఫ్రెండ్స్, అందుకే ఈటింగ్ తో ఆగిపోయాను. ఒకవేళ తింటాడు, తిన్నాడు, రేపు తింటాడు అన్నప్పుడు మనం ఎప్పుడు ఈట్ ఏటు విల్ ఈటు ఇలా వెళ్ళాలి. ఓకేనా? తింటున్నాడు కాబట్టి ఇక ఇది కంటిన్యూస్ ఫామ్. కంటిన్యూస్ లో ఎప్పుడు ఇంగ్ ఫామ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ముందుగా డైరెక్ట్ గా ఇంగ్ ఫామ్ అనకూడదు, హీ ఈటింగ్ అనకూడదు, హీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో అని చెప్పాలి. దిస్ ఇస్ ద రూల్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఓకే,
ఎస్. ఓకే, చివరిగా 30th రాసుకుందాం. సహజ సిద్ధంగా మనం ఇండ్లలో ఉపయోగించే వాక్యాలనే మనం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. పెద్ద పెద్ద వాక్యాలు కష్టపడతా ఏదో టెన్షన్తో ఇంగ్లీష్ నేర్చుకోకూడదండి. ముందుగా మన ఇండ్లలో మనం మాట్లాడేటువంటి వాక్యాలనే మనం నేర్చుకుంటున్నాం. 30th చివరిగా ఈ వాక్యాన్ని రాసుకుందాం. చూడండి, వాళ్ళిద్దరూ ఈ వాక్యం చూడండి, వాళ్ళిద్దరూ కొట్లాడారు. దీన్ని ఇంగ్లీష్లో రాయండి. వాళ్ళిద్దరూ కొట్లాడారు. వారిద్దరూ కొట్లాడారు. దీన్ని ఇంగ్లీష్లో రాయండి. ఓకే, సరే. ముందుగా చిన్న వాక్యమే కదా, వారిద్దరూ కొట్టాడారు. వాళ్ళిద్దరు లేదా వారిద్దరు, వారిద్దరు అని రాసుకోండి, బాగుంటుంది. వాళ్ళిద్దరు లేదా వారిద్దరు. వారిద్దరు అంటే ఇంగ్లీష్ ఏమంటారు? ఎస్, వారిద్దరు అంటే ఇంగ్లీష్ ఏమంటారు చెప్పండి. వారు అంటే దే. ఇలా ఇలా వెళ్ళండి మీరు. వారు అంటే దే. ఇక్కడ రెండు డివైడ్ చేసుకోండి. వారిద్దరు అన్నారు కదా, వారు ఇద్దరు, ఇలా వెళ్ళండి. ఓకే, వారు ఇద్దరు. దే, వారు దే. ఇద్దరు అంటే టూ అంటారా? అనండి, ముందు రాసుకుందాంలేండి, తప్పేముంది. ఇద్దరు అంటే టూనే కదా సార్. దే టూ మెంబర్స్, ఇలా రాసేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, దే టూ మెంబర్స్ కొట్లాడారు. కొట్లాడుట అంటే ఫైటింగ్. కొట్లాడారు కాబట్టి పాసెస్ కాబట్టి అప్పుడు ఫైట్, ఫాట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, వారు ఇద్దరు కొట్లాడారు, ఫాట్. అయిపోయిన సంఘటన పాస్టెన్స్ కాబట్టి, ఇది పాస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఫాట్ అని రాయడం జరిగింది. సరే, ఇప్పుడు ఇది కరెక్టా రాంగ్? దీన్ని ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. అందుకే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు రండి, ఇప్పుడు ఆన్సర్ రాసుకుందాం. ముందుగా ఇక్కడ చూడండి, వారిద్దరు, వారు ఇద్దరు, ఇలా డివైడ్ చేయకూడదు. సరే, చేసుకుందాం అనుకుందాం, చేసినాము. దే టూ మెంబర్స్ అనకూడదు. ఇంగ్లీష్ లో దే టూ మెంబర్స్ అనకూడదు. దీనికి ఒక పదం ఉంది, వెరీ ఇంపార్టెంట్ పదం ఉంది. ఏంటి ఆ పదం అంటే దే బోత్ అని చెప్పాలి. దే బోత్, బోత్ అంటే ఇద్దరు అని అర్థం. ఇది వెరీ ఇంపార్టెంట్ పదం ఇది. దే బోత్, బిఓటిహెచ్, దే బోత్ కొట్లాడారు, ఫాట్. ఇంకా ఎవరు లేరు కదా, ఇంక వర్బే ఉండేదే వర్బ్ అక్కడ, కాబట్టి FOUGHT, ఫాట్. దే ఫాట్, దే బోత్ ఫాట్. ఫాట్ అంటే కొట్లాడారు. క్వారల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. క్వారల్డ్ అంటే నోటితో కొట్లాడడం, ఫాట్ అంటే దెబ్బలాడుకోవడం, చేతులు కాళ్ళతో కొట్టుకోవడము, ఇంకా గట్టి గట్టిగా కొట్టుకోవడం అనేది ఫాట్ అంటాం. క్వారల్డ్ అంటే నోటితో కొట్లాడడం, అంతే, ఊత నోటితో క్వారల్డ్ అంటారు. సరే, ఈ రెండు పక్కన పెట్టండి. మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఇక్కడ బాగా జాగ్రత్తగా చూడండి. వారిద్దరు అన్నప్పుడు దే బోత్ అని చెప్పాలి, అంతేగాని దే టూ మెంబర్స్ అనొద్దండి, బాగుండదు. తప్ప అని కూడా నేను అన్నాను. దే టూ మెంబర్స్ క్వారల్డ్ బో ఫాట్ అని కూడా చెప్పవచ్చు. ఇంగ్లీష్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. దే బోత్ క్వారల్డ్ అంటే అఫీషియల్ ఇంగ్లీష్ గా ఉంటుంది, అంతే తేడా. వారిద్దరు కొట్లాడారు, దే బోత్ ఫాట్, దే బోత్ క్వారల్డ్. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? దే బోత్ ఫాట్, దే బోత్ క్వారల్డ్, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నీట్ గా రాసుకోండి ఫ్రెండ్స్. వారిద్దరు కొట్లాడారు, దే బోత్ ఫాట్, దే బోత్ క్వారల్డ్. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్,
ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి, ప్రతిరోజు ఎన్నో లైవ్ టెలికాస్ట్లు మీకోసం మేము ప్రవేశపెడుతూ ఉన్నాము. మా లాస్ట్ లైవ్ క్లాసెస్ మీకు ఒక లైన్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా కావాలి అంటే వన్ టైం పేమెంట్ చేసి 1000 రూపీస్ తీసుకుంటున్నామండి. లైఫ్ లాంగ్ కోచింగ్ ఇస్తున్నాము. ఇందులో హౌస్ వైఫ్స్, గృహిణులు, అలాగే బిజినెస్ పర్సన్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. రిటైర్డ్ పీపుల్, రిటైర్డ్ అయినటువంటి వారు, ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే ఈ 1000 రూపీస్ పేమెంట్ చేసుకొని మా యొక్క వెబ్సైట్లో జాయిన్ అవ్వండి. మీకు ఒక క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యూట్యూబ్లో లైన్ ప్రకారంగా ఉండవండి. యూట్యూబ్ వీడియోస్ లైన్ ప్రకారంగా ఉండవు. లైవ్ వీడియోస్ అన్ని కూడా మేము వెబ్సైట్లో లైన్గా సెట్ చేసి రావడం జరుగుతుంది. ఇది 3వ క్లాసు మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఎవ్రీడే మేము తయారు చేసిన వీడియోలు కొన్ని పాతవన్నీ కూడా తీసేస్తూ ఫ్రెష్గా మేము వెబ్సైట్లో సెట్ చేసుకుంటూ వస్తాము. తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్స్ అడగడానికి మేము మీకు వెబ్సైట్ కోచింగ్ అని పెట్టామండి. ఎవరికైతే వాట్సాప్ ఉందో వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే సిస్టమ్స్ ఉన్నవారు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. సిస్టమ్స్ ఉన్నవారు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో మేమేమనుకున్నామంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9, దట్ మీన్స్ ఈ టైం వరకు మేము లైవ్ క్లాసెస్ ఎవ్రీడే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. కంటిన్యూస్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ను మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే, సార్ ఈ లైవ్ క్లాసెస్ కానీ లేదా పాత వీడియోలు అన్నీ కూడా మాకు ఒక సిస్టమేటిక్గా కావాలి, లైన్ ప్రకారంగా కావాలి సార్, మేము మీ కోర్సులో జాయిన్ అవుతాము అనేవారు ఒక్కసారి పేమెంట్ చేసుకోండి. ఇంకొకటి ఏమంటే చాలా మందికి ఈ విషయం తెలీదు. 1000 రూపాయలు ఫీజు అంటే 1000 రూపీస్ ఫీజు అన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పర్ మంతా సార్ అని క్వశ్చన్ వేస్తున్నారు. పర్ మంత్ కానే కాదండి. ఇట్ ఈస్ ద లైఫ్ లాంగ్ కోచింగ్. దయచేసి ఎవరైనా సరే ఈ విషయాన్ని గమనించండి. అలాగే మా సెల్ నంబర్ కావచ్చు, వాట్సాప్ నంబర్ కావచ్చు, ఏదైనా సరే మీరు కాల్ చేసి తెలుసుకోండి. 9390495239 మాతో మాట్లాడండి. పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నీ తెలుసుకోండి. 1000 రూపీస్ ఫీజు అనేది పర్ మంత్ కాదు, ఒక్కసారి వన్ టైం పేమెంట్. ఈ విషయాన్ని చాలా మంది అడుగుతున్నారు, ఏమండి 1000 రూపాయలు అంటున్నారు, పర్ మంత్ అలాగైతే వద్దండి, అలా కాదు. ఒక్కసారి పేమెంట్ చేసుకొని వెబ్సైట్ లింక్ ఇస్తాం మీకు వాట్సాప్లో. లైఫ్ టైం కోచింగ్ అండి, ఇది లైఫ్ టైం కోచింగ్. మీరు చక్కగా ఇంగ్లీష్ నేర్చుకునేంత వరకు మీకు సపోర్టింగ్ ఇస్తున్నాం. సో సర్వీస్ ఛార్జ్ అనేది మేము తీసుకుంటుండేది 1000 రూపాయలు. ఇది విద్యార్థులు ముందుగా గమనించండి. సరే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే వెంటనే ఈ నంబర్ కాల్ చేయండి. 9390495239 మా వాట్సాప్ నంబర్ ఇది. ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ టెలికాస్ట్. బాయ్.